మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని వాగ్దానం ఇచ్చిండు. పరిశుద్ధాత్మ లేసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడస్ పెట్టిన చూడక్కడ దాన్ని కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్థుతియాగం చేస్తున్నాను. బైబిల్ అయితే దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకా ప్రార్థనలు కూడా చేస్తాను. అయితే ఇక్కడ అర్ధరాత్రి లేసి నేను ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మరి వాగ్దానం రావటం ఇచ్చారండి. వెంటనే షాడస్ పెట్టిన మరి వెంటనే కన్నా వెంటనే తెలియచేయమని కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. నీ పనుల భారం యెహోవా మీద ఉంచి అప్పటి నీ ఉద్దేశ సఫలమగునని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కదండి. కీర్తన గ్రంథం 37వ వచనంలో కూడా దేవుడు ఏమంటున్నారంటే, ఈ మార్గం మరి యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును అని అంటున్నారనమాట. ఇంకా కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయనని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండనని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి దేవుని మన జీవితంలో ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రతి పనిని కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయనకు అప్పగించమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచెబుతుందన్నమాట. ఇంకా మరి దేవుని వాగ్దానాలన్నీ కూడా నమ్మి మరి మనం ఆయన ప్రార్థనలు సమర్పించుకోవాలన్నమాట. నమ్మి పలికితే మన ఉద్దేశంలో సఫలమవుతాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట అండి. దినం మరి దేవుడి వాగ్దానం అందరి జీవితంలో ఆయన భారం అంతా ఆయన మీద మోపమంటున్నారు, అప్పుడు నీ ఉద్దేశం సఫలమవుతాయని వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతమైన నామమున స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి. మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. మీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా కీడు రాకుండా మమ్మల్ని దానిలోంచి తప్పించండి తండ్రి. ఇతర రానియర్ మేయించడానికి మేము సత్పంట కూర్చోమని ఎతపడగం భాగం దయచేయమని మా ప్రభు పేరు నేసుకొస్తే పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. మీ అందరిని ప్రార్థనలో నమ్మ కూడా ఉంచుకోవడం పే చేయమని చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.